నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. ఒంగోలు 33వ డివిజన్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కాలనీ వాసుల సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. సమావేశాలకు మొక్కుబడిగా రాకుండా సమగ్ర సమాచారంతో రావాలన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. కలెక్టరేట్లో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం. నగరంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఘన స్వాగతం పలికిన నిర్వాహకులు. ఒంగోలు నగరంలోని 33వ డివిజన్ కొత్త డొంకలో ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్లను ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, మేయర్ గంగాడ సుజాత లబ్ధిదారులు ఇళ్లకు వెళ్లి స్వయంగా అందజేశారు. అదే సమయంలో వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కొత్త డొంకలో కొంతమంది స్థానికులు మురుగునీటి సమస్య, విద్యుత్ తీగల సమస్య గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు బండారు మదన్, తెలుగు యువత నగర అధ్యక్షుడు కుర్ర అయ్యప్ప, నల్లూరి రవి, గంగవరపు కృష్ణమోహన్ రావు, పాటిపండ్ల వెంకటేశ్వర్లు, మేడికొండ మోహన్ రావు, కట్టా లక్ష్మీదేవి, రంగసాయి, బెల్లం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మీ సైడ్ డబుల్ 29 న్యూ కార్ ఎవరిదండి? న్యూ కార్ డబుల్ 29 పెన్షన్ సక్రమంగా వస్తుంది కదా. అడిగాను. పెన్షన్ ఉందా మేడం? ఇది ఒకటి ఇవ్వండి. ఈరోజు 1వ తారీఖు సందర్భంగా మన ఎంపీ గారు, మేయర్ గారు అందరం కూడా కలిసి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు మన నియోజకవర్గానికి చూస్తే 10,56,00,000 రూపాయలు ఈరోజు పెన్షన్లు ఇస్తూ ఉన్నాం ఒక నియోజకవర్గానికి. అదేవిధంగా మనకి రాష్ట్రంలోకి 2,700 కోట్ల రూపాయలు ఈరోజు నెలకు వచ్చే లోపలికి ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. కాబట్టి అంతకుముందు ఏదైతే ఎన్నికల ముందు మనం ప్రామిస్ చేశారో 3,000 అనేది కాదు 4,000 ఇస్తాము, ప్రతి పేదవాడిని ఆదుకుంటాం అనేది మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు బీజేపీ కానీ, ఎన్టీఏ కూటమి చెప్పిన పద్ధతి ప్రకారం వచ్చిన తర్వాత నుంచి కూడా మనం 1వ తారీఖు కాలపరిమితి సెలవు వస్తే ముందు రోజే శనివారమే 31 అవ్వచ్చు లేదా 30 అవ్వచ్చు, ఆ రోజే అందరి చేత ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈరోజు 4,000 పెన్షన్ అనేది కూడా మనం ఇస్తున్నది కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒకే ఉద్దేశం. ఈరోజు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ మందులకు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూడకపోయినా వాళ్ళకి అవసరాలకు ఉపయోగపడద్దనే ఉద్దేశంతో ఈరోజు 4,000 రూపాయలు ఎన్నికలప్పుడు చెప్పింది. ఆ ప్రామిస్ని ఇప్పుడు 15 నెలలు అవుతున్నా కూడా కంటిన్యూగా ఆ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అన్నదాత సుఖీభావ్ కావచ్చు, శ్రీశక్తి కావచ్చు, ఇవన్నీ 3 సిలిండర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వం 6 పథకాలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా దాదాపు ఇంప్లిమెంట్ చేసి 45,000 కోట్ల పైన ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెట్టే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు కొన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు ఇంకా పెన్షన్ రాలేదు, మాకు ఎలిజిబిలిటీ ఉన్నా కూడా పెన్షన్ రాలేదని చెప్పి కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. ఒంగోలు టౌన్లో మెయిన్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో కలెక్టరేట్ రోడ్డు కానీ, మంగమూరు రోడ్డు కానీ, గుంటూరు రోడ్డు కానీ, కర్నూలు రోడ్డు కానీ, అటు వచ్చే లోపల కొత్తపట్నం రోడ్డు కానీ, ఇవన్నీ 100 ఫీట్ రోడ్స్ ఉండే అన్నీ కూడా పెద్దవి పెడుతున్నాం, టవర్స్ పెడుతున్నాం. దానివల్ల ఈ చిన్న స్తంభాలన్నీ కూడా మొత్తం తీసేసి మొత్తం వైరింగ్ అంతా కూడా పైకి వెళ్ళేటట్టు తీసుకొస్తున్నాం. ఈ పాత కేబుల్స్ అన్నీ కూడా మార్చేసి కొత్త కేబుల్స్ వచ్చేటట్టుగా దాన్ని కూడా తీసుకున్నాం. ఇంకా ఉండే ఈ డివిజన్స్లో ఉండే కూడా ఇట్లాగా జిగ్జాగ్గా ఈ కేబుల్ వైర్లు ఇవన్నీ పెట్టేసి ఆ వైరింగ్లన్నీ కూడా ఇబ్బంది ఉండే దగ్గర కూడా అవి కూడా అన్నీ కూడా తీసేసి ఒక పక్కగా ఇవ్వాలని చెప్పేసి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం.
దానికి కూడా అందరూ కూడా కేబుల్ వాళ్ళకి కూడా లెటర్లు కూడా వెళ్తాయి కార్పొరేషన్ నుంచి. వెళ్ళిన తర్వాత ఒక సిస్టమ్ తోటి వెళ్ళే విధంగా చేయాలనేది ఎందుకంటే ఒక్కో స్తంభంలో ఇష్టం వచ్చినట్టు వైర్లు ఉన్నాయి. దాంట్లో అది కరెంటు వైరా లేకపోతే కేబుల్ వైరా అని ప్రజలకు అర్థం కాదు. ఏదో ఒకటి పట్టుకున్నారంటే ఇబ్బంది వచ్చే పరిస్థితి వస్తుంది. దానికోసం అని చెప్పి స్తంభాలన్నీ కూడా పైకి లేపి ఆ తర్వాత ఇవన్నీ కూడా చేస్తాం, దాన్ని కూడా చేయబోతున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేయబోతున్నాం. ఈరోజు ఒంగోలు పట్టణంలో గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారితో కూడా మున్సిపల్ మేయర్ గారితో అందరం కలిసి ఇక్కడ ఉన్న వృద్ధులకు పెన్షన్ల పంపిణీ అనేది కూడా జరిపాము. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారమే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాము. ఆ ముందు ఎలక్షన్ సమయంలో అయితే ఆ ముందు గడిచిన అంటే 4,000 ఒక 3,000 కలిపి 7,000 రూపాయలు ఇస్తాము అని. ఈరోజు చూసుకుంటే దాదాపు 60,000 రూపాయల వరకు 64,000 రూపాయల వరకు మన ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారి ద్వారా కూడా ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క మనిషికి 64,000 రూపాయలు చెందటం అంటే భారతదేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో ఇవ్వనంత విధంగా ఇక్కడ మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఈ పంపిణీ కార్యక్రమం చేయమని చెప్పడం అనేది ఎంతో గొప్పతనం. అది దాదాపుకి ఇప్పటికైతే 50% కూడా కంప్లీట్ అయ్యిందని చెప్పేసి మాకు వచ్చినటువంటి వార్తలండి. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పెన్షన్ వలన మరి మా ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా ఎవరికైతే మందులు కానివ్వండి, అలాగే వృద్ధులైతే వాళ్ళకి ఒక జీవనోపాధికి పిల్లలు చూసినా చూడకపోయినా వాళ్ళకి ఇచ్చే పెన్షన్ ద్వారా కానీ వాళ్ళు బ్రతకడానికి ఎంత ఆస్కారం ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి గవర్నమెంట్ని దీవించడం అనేది మేమందరం చూస్తూ ఉన్నాము. ఇంతేకాకుండా మరి ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా ఇక్కడ ఒంగోలులో ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటర్ సమస్య కానివ్వండి, కరెంటు సమస్య అందరిని కూడా వేధిస్తుంది. ఎక్కువగా మరి వైర్లు అంతా కిందకు ఉండడం, అది వర్షాకాలం కాబట్టి ఏ ఇబ్బందులు కలగకుండా ఉండాలని అంటే మరి ఎవరికైనా యాక్సిడెంట్ లాంటివి జరగకుండా ఉండాలంటే ఆ వైరింగ్ అనేది కొంచెం పై ఎత్తున పెట్టాలనే ఉద్దేశంతో మరి పోల్స్ కూడా మార్చడం జరుగుతుందండి. దాదాపు దానికి 50 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. సమావేశానికి వచ్చే అధికారులు సమగ్ర సమాచారంతో రావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి హితవు పలికారు. కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ అధ్యక్షతన జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. 90 రోజుల్లో విచారణ పూర్తి చేయాల్సిన కేసులను సంవత్సరం పాటు విచారణ పూర్తి చేయకపోవడం పట్ల మంత్రి స్వామి అసహనం వ్యక్తం చేశారు. 2023కి సంబంధించిన కేసుల విచారణ పూర్తి కాలేదని, అసలు ఏ విచారణ అధికారి వద్ద ఎన్ని కేసులు ఉన్నాయనేది స్పష్టత లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. సబ్ డివిజన్లు సంవత్సరాల వారీగా నమోదైన కేసులపై మంత్రి సమీక్షించారు. అయోమయమైన సమాచారం ఇచ్చేటప్పుడు ఇలాంటి సమావేశాలు నిర్వహించుకోవటం దేనికని అన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి జరిగే సమావేశాలను సక్రమంగా నిర్వహిస్తామని అన్నారు. ఎస్సీ ఎస్టీ రిలీఫ్ ఫండ్ కింద 8 కోట్ల రూపాయల వరకు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. జిల్లాలో ఎక్కువగా శ్మశాన స్థలాల సమస్యలతో పాటు వాటి అభివృద్ధికి నోచుకోకపోవడం ఉందని అన్నారు. మానిటరింగ్ ఫండ్ చెల్లింపులో లోపాలు సరిచేసినట్లు మంత్రి స్వామి తెలిపారు. సమావేశంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్ రావు, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కందుల నారాయణ రెడ్డి, ముత్తమల అశోక్ రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్, జేసీ గోపాలకృష్ణ, మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్, ఆర్డీఓలు లక్ష్మీ ప్రసన్న, కేశవర్ధన్ రెడ్డి, డిఎస్పీలు, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మణాయ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆలస్యంగా మనం ఈ సమావేశం పెట్టడం జరిగింది. ఇది ప్రతి 3 నెలలకు తీసుకోవాల్సిన సందర్భంలో మనం మానిటరీ బెనిఫిట్ అమౌంట్ కూడా పూర్తి స్థాయిలో చెల్లించాలనే దాని మీద కొద్దిగా లేట్ తీసుకోవడం జరిగింది. ఏది ఏమైనప్పుడు కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన జిల్లాలో పెద్ద ఎత్తున సుమారు 9 కోట్ల రూపాయల వరకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటరీ రిలీఫ్ కూడా మనం అవ్వడం జరిగింది. రీసెంట్గా కూడా పెండింగ్ వర్క్ మొత్తం కూడా క్లియర్ చేయడం జరిగింది. ఇవి మీటింగు 2 సార్లు పోస్ట్ పోన్ అయ్యాయి, ఒకసారి పోస్ట్ పోన్ అయ్యింది. రేపు కూడా పోస్ట్ పోన్ అయ్యేటువంటి పరిస్థితి వైజాగ్లో సీఎం గారు మీటింగ్ వెళ్ళాల్సిన వల్ల ప్రీపోన్ చేసుకోవడం జరిగింది. అందువల్ల కొద్దిగా సభ్యులందరూ కూడా ఇంటర్వ్యూస్ వచ్చిన సహకరించినటువంటి గౌరవ సభ్యులకి అధికారులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏటీఆర్తో మొదలు పెట్టుకొని మనం డీటెయిల్డ్గా చాలా ఎక్కువగా మనకి బరియల్ గ్రౌండ్స్ ఇష్యూస్ వచ్చాయి. ఎక్కువ చోట్ల మీకు రెగ్యులర్గా గ్రీవెన్స్లో కావచ్చు, పబ్లిక్ రిప్రజెంటేటివ్ అందరూ కూడా వచ్చేది ఎస్సీ ఎస్టీ బరియల్ గ్రౌండ్స్ సైటు, రెండోది డెవలప్మెంట్. దీని తర్వాత ప్రధానంగా పోలీస్ కేసెస్లో కూడా అండర్
ఇన్వెస్టిగేషన్ కానీ, తర్వాత ఫాల్స్ వేసేది, తర్వాత మనకి ఈ కాంపెన్సేషన్ మానిటరీ బెనిఫిట్ పే చేసే దానిలో కూడా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు వాటికి సంబంధించిన అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోయాయి అనేది నాకు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం. దీని తర్వాత మనం డైరెక్ట్గా మనం రివ్యూలోకి పార్టిసిపేట్ చేసిగా 100% 38 మండల్స్లో సివిల్ రైట్స్ డేస్ జరిగాయి. కానీ మనకి మీడియాలోకి వచ్చేసరికి అది ప్రామినెంట్గా ఒకే రోజు 38 మండలాల్లో కనిపించినప్పుడు పబ్లిక్లో ఈరోజు ఈ యాక్ట్ గురించి ఒక్కొక్క రోజు ఇవి డూస్ డోంట్ డూస్ యాక్ట్ గురించి మన అవేర్నెస్ కలెక్ట్ చేసినప్పుడు పబ్లిక్కి తెలుస్తుంది. అది జరిగే విధంగా మీరు కొంచెం సర్కులర్ ఇవ్వండి తహసీల్దార్. ఇప్పుడు 22 ఉన్నప్పుడు ఆయన అన్నీ అన్నాడు, ఆయన 14 అంటే మిగతా ఎక్కడ అర్థం కావట్లా. మీరు అలాంటప్పుడు ఒంగోలు సబ్ డివిజన్లో సోన్సో డిఎస్పీ సోన్సో కేసెస్ లిస్ట్ ఇవ్వండి. అది ఇవ్వనప్పుడు అసలు ఇక్కడికి వచ్చి అయోమయం ఉన్నప్పుడు మీటింగ్ మనం క్లోజ్ చేసుకుని బెటర్ కదా. నాకు అట్లా కాదు, సబ్ డివిజనల్ ఆఫీసర్ హ్యాస్ టు నో ఈ కేసు సోన్సో పర్సన్ దగ్గర ఉంది సోన్సో. ఆయన సబ్ డివిజన్లో ఎవరెవరు ఏ కేసులు చూస్తారో చెప్పాలి కదా. ఆయన మీ కేసులో ఇన్వెస్టిగేషన్ ఇస్తా, సో ఇది మీరు దీనిలో ఫలానా వ్యక్తి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అనేది మీ దగ్గర ఉండాలి కదా డేటా. ఎస్పీ గారు ఉన్న దగ్గర లేని దానికి ఉంటుంది కదా కదా ఆన్సర్ దగ్గర లేదు కదా అంటాము. నేను ఎత్తుకోవాలి కదా పేజీ. ఇప్పుడు 22 కేసులు ఎవరెవరి దగ్గర ఉన్నాయి, ఎందుకు ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదు? గాంధీ రోడ్లోని ది గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న గణేష్ నవరాత్రి మహోత్సవాల్లో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అందరూ బాగుండాలన్న సంకల్పంతో ఒంగోలు నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని, అందుకు వ్యాపారస్తులు సహకరించాలని కోరారు. వినాయకుని ఆశీస్సులు గాంధీ రోడ్డు వ్యాపారులపై ఉండాలని ఆకాంక్షించారు. స్వర్ణకారుల కోసం ఎమ్మెల్యే సహకారంతో కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు కృషి చేస్తానని ఎంపీ మాగుంట హామీ ఇచ్చారు. గాంధీ జయంతి నాటికి గాంధీ రోడ్లో ఉన్న చావడిని తిరిగి ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉత్సవాలకు విచ్చేసిన దామచర్ల మాగుంటను ఘనంగా స్వాగతం పలికిన అనంతరం ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు తాత ప్రసాద్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎక్కల తులసీరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ సింగరాజు రాంబాబు, టీడీపీ నగర అధ్యక్షులు బండారు మదన్, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, కార్పొరేటర్లు రవితేజ, శాండిల్య, టీవీ శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు. అనంతరం మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో ప్రదర్శించిన కోలాట ప్రదర్శనలను దామచర్ల మాగుంట ఆసక్తిగా తిలకించారు. పనిచేస్తున్న వల్ల నాకు ఎంతో మంది వారు తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటిసారి గెలిచి వారిద్దరు కూడా కలిసి విజ్ఞాన సాక్షిగా అదేవిధంగా ఇంకో చాలా ఒకటి అదే మా మిత్రుడు చిరకాల మిత్రుడు చిన్నప్పుడు వచ్చిన క్లాస్మేట్ మీరు రండి సార్, మీరు రండి సార్, బాయ్. ఒకటి మా అందరికి చదువు చెప్పాడు, అన్ని నేర్పాడు, మమ్మల్ని నన్నే సార్ నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. ఇస్తా అట్లానే ఇంకొంతమంది వచ్చి ప్లీజ్ ప్లీజ్ సేవ తీయద్దు, మీకు ఒక పదార్థం ఇస్తాము. దయచేసి మా కోరిక ఏంటంటే ఆ మొక్కలను మీరు తినాలి. ఇప్పుడు ప్రసాద్ గారి ఫ్రెండ్స్ వాళ్ళ తరఫున వాళ్ళు పెట్టారు, అది కూడా చూసుకున్నాం. ఆ తర్వాత మళ్ళా గాంధీ రోడ్లో ఇక్కడికి రావటం చాలా సంతోషం. మీ అందరినీ కలుసుకోవటం కూడా చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఏదైనా కూడా ఒక మంచి కార్యక్రమం ఇది, అందరూ కూడా కలిసే కార్యక్రమం. వినాయక చవితి అనగానే దగ్గర దగ్గర 11 రోజులు కానీ ఇట్లా కార్యక్రమాలు చేసుకోవటం, అందరూ కూడా సాయంత్రం అయితే అన్ని కుటుంబాలు కూడా కలుసుకోవటం, అందరూ కూడా ప్రసాదాలు ఒక దగ్గర ఎవరికి ఇళ్లలో తింటాం. ఈరోజు అందరూ కూడా ఒక దగ్గర కూర్చొని ప్రసాదం తిని కాసేపు సరదాగా మాట్లాడుకోవడానికి కూడా ఒక మంచి టైము ఉండే టైము వినాయక చవితి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. 20వ సంవత్సరాన్ని ఖచ్చితంగా సోదరులు మన జనార్దన్ గారు చెప్పినట్టుగా స్థానిక శాసనసభ్యులు మట్టి విగ్రహాన్ని, అప్పటికి కూడా పెద్ద విగ్రహం కూడా చేసిన దానికి టెక్నాలజీ కూడా వచ్చేస్తున్నాయి, మట్టి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠ చేస్తే బాగుంటుందని మన గౌరవ శాసనసభ్యులు కూడా చెప్తున్నారు. కాబట్టి దయచేసి ఈ ఆచరణలో కూడా తీసుకురావాలని కోరుకుంటూ చక్కటి కార్యక్రమాన్ని
గాంధీ రోడ్లో ఉన్న వారందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా మాగుంట కుటుంబం తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా. గాంధీ రోడ్లోని భీమరాజు వారి వీధిలో స్వర్ణకారుల ఆధ్వర్యంలో వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే దామచలను ఘనంగా సన్మానించారు. అసోసియేషన్ అధ్యక్షులు టి కన్నయ్య, సెక్రటరీ సుబ్బారావు, కోశాధికారి ఆకుల శ్రీను, ఉపాధ్యక్షులు పులివర్తి అజయ్ బాబు, మాజీ కౌన్సిలర్ పులివర్తి సాయిబాబు, ఆదిమూలపు సుబ్బారావు, పోకల కోటయ్య, కాజా, హరికృష్ణ, గణేష్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. వీరిరువురికి కూడా ఎల్లవేళల అధికార ప్రాప్తి కలగాలని స్వర్ణగారు అందరూ ప్రాణాయ స్వాహ, ప్రాణాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, మధ్య మధ్య పానీయం సమర్పయామి. बोलो गणेश महाराज के जय, बोलो गणेश महाराज के. మన సంఘ సీనియర్ సభ్యులు ఆదిమూల సుబ్బారావు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ఇవం వస్త్రాన్ని దేవతావతారే యువవర్చిద్రామంతమ. వర్షపు నీటితో పాటు ఇళ్లలో వాడుకున్న మురుగునీరు భూమిలోకి ఇంకించి భూగర్భ జలాలు పెంపొందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు మ్యాజిక్ డ్రైన్ కొత్త విధానాన్ని రూపొందించడం జరిగిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. టంగుటూరు మండలం శివపురం గ్రామంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కొత్తగా ప్రవేశపెట్టిన మ్యాజిక్ డ్రైన్లకు మంత్రి శంకుస్థాపన చేశారు. గ్రామాలలో దోమల నివారణతో పాటు మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా ఈ డ్రైనేజీ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని మంత్రి స్వామి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నేటికి 30 సంవత్సరాలు అయిందని, ఒక దార్శనికతతో రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని అన్నారు. గ్రామానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలతో పాటు తాగునీటి సమస్యగా పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో డ్వామాపీడి జోసెఫ్ కుమార్, ఎంపీడీఓ, తహసీల్దార్, తెలుగుదేశం పార్టీ నాయకులు, రాజగర్ల వెంకట్రావు, స్థానిక ప్రజాప్రతినిధులు, డ్వామా సిబ్బంది పాల్గొన్నారు. మన ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క నీటి బొట్టుని ఇంకే విధంగా చేయాలనే లక్ష్యంతో ఒక చర్య వల్ల 2 సమస్యల పరిష్కారం, మురుగునీళ్ళు పోవటం, భూగర్భ జలాలు పెరిగే విధంగా మ్యాజిక్ డ్రైన్స్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారిగా మనం మల్లవరపాడు పంచాయతీ, మా పొరుగునే ఉంది, మా గ్రామంతో సమానం, శివపురంలో ఇది మొత్తం 800 మీటర్లు మొదలు పెడుతున్నాం. ఇవాళ నుంచి 20 రోజుల్లో ఇది కార్యక్రమం పూర్తి చేసుకునే విధంగా చర్యలు తీసుకోబడుతున్నాయి. దీనివల్ల భూగర్భ జలాలు పెరుగుతో పాటు మనకి దోమలు ఇవన్నీ రాకుండా ఉండే విధంగా చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తుంది. ఈరోజు తల్లికి వందనం కావచ్చు, స్త్రీ శక్తి ద్వారా ఉచిత బస్సు కావచ్చు, అదేవిధంగా దీపం 2 కింద గ్యాస్ కావచ్చు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కావచ్చు, అన్న క్యాంటీన్లు కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇంకో గొప్ప విశేషం అంటే మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రి 30 ఏళ్ళు. ఆ రోజు సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ ఫౌండేషన్ చేసుకుని కూడా ఒక చారిత్రాత్మక ఘట్టానికి నిదర్శనం కూడా తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారి యొక్క దార్శనికతతో ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజే ఈ కార్యక్రమాలు చేపట్టి చాలా సంతోషాన్ని ఇస్తున్నాయని తెలియజేస్తాం. చాలా సో మనం ఈ గ్రామం మొత్తం కూడా, ఊరు మొత్తానికి కూడా సైడ్ కాలువలు, ఇప్పుడు మనం ఏదైతే మ్యాజిక్ డ్రైన్ అంటాం, ఈ మ్యాజిక్ డ్రైన్ ఏంటంటే మనం మట్టి కాలువ తీసి 2 అడుగుల ఎడల్పు 2 అడుగుల లోతుతో కాలువ తీసి దాంట్లో 3 లేయర్లు రాళ్ళు వేస్తాం. 2 లేయర్లు మెటలు, ఒక లేయర్ ఏమో లోకల్గా దొరికేటటువంటి స్టోన్ రాయి ఉంటుంది, దాంతో వేసి 2 పక్కల కూడా మన నాప్ బండలు ఉన్నాయి కదా, ఆ నాప్ బండలతో 2 పక్కల, ఎందుకంటే మట్టి జారి కింద స్టోన్ దీంట్లో పడకుండా 2 పక్కల కూడా నాప్ బండలు పెట్టి మన ఇళ్లలో వచ్చే నీరుని మీరు పైప్ వేసుకుంటే డైరెక్ట్గా తెచ్చి ఆ పైప్ కాలువలో వేస్తాం. సో మన ఇళ్లలో వచ్చేటటువంటి స్నానాలు నీళ్ళు కానీ, కిచెన్లో నీళ్ళు కానీ, వర్షపు నీళ్ళు కానీ ఆ డ్రైన్లో పడితే అవి ఆటోమేటిక్గా కిందకి వెళ్ళిపోయి భూగర్భంలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. సో పైన ఒక 6 నెలలకు సంవత్సరానికి ఏదైనా మట్టి పేరుకుంటే మళ్ళీ పై లేయర్ తీసేస్తే మళ్ళీ మనం ఇది కంటిన్యూ చేసుకోవచ్చు అనేది దీని యొక్క ఉద్దేశం.
ఇది గ్రామం అంతా చేస్తాం. సో దీని ద్వారా ఏంటంటే మన ఇళ్ళ ముందు ఎక్కడ కూడా నీళ్లు నిలబడకుండా దోమలు అనేది ఉత్పన్నం కాకుండా సమస్యకి పరిష్కారంగా దీన్ని ఎక్స్పెరిమెంటల్గా మన గ్రామంలో చేస్తున్నాం. ఒంగోలు నగరంలోని గణేశుని నవరాత్రులు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. వాడవాడలా ఏర్పాటు చేసిన గణేష్ మందిరాల్లో కొలువైన గణనాథుని వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆదివారం రాత్రి నగరంలోని పలు గణేష్ విగ్రహాల వద్ద ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొనిజేడు బస్టాండ్ సెంటర్లో దండే అనిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజలో మాగుంట పాల్గొన్నారు. నిర్వాహకులు ఎంపీ మాగుంటను సత్కరించారు. రాజపానగల్ రోడ్ 4వ అడ్డరోడ్లో తూము సుబ్బారావు ఆధ్వర్యంలో జరుగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ఎంపీ మాగుంట పాల్గొన్నారు. గణేష్ మందిరంలో జరిగిన ప్రత్యేక పూజలో ఎంపీ పాల్గొన్నారు. నిర్వాహకులు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో తూము రాజేష్, కుప్ప రంగనాయకులు, పలువురు నాయకులు పాల్గొన్నారు. सर्वोपचार पूजा समर्पयामि కోర్టు సెంటర్ మాతా శిశు వైద్యశాల ఎదురు కార్పొరేటర్ తిప్పరమల్లి రవితేజ ఆధ్వర్యంలో జరుగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలలో పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. గణనాథునికి జరిగిన ప్రత్యేక పూజలో ఎంపీ పాల్గొన్నారు. నిర్వాహకులు ఎంపీ మాగుంటను ఘనంగా సత్కరించారు. ప్రజలందరికీ మాగుంట కుటుంబం తరపున వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు భక్తి శ్రద్ధలతో గణనాథుని పూజించి వారి కృపా కటాక్షాలు పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నిర్వాహకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వినాయక స్వామిని కూడా విగ్రహాన్ని కూడా ఎంతో అందంగా అలంకరించి ఈరోజు ప్రత్యేకంగా మ్యాజిక్ కార్యక్రమం క్రాంతి గారి ద్వారా మిమ్మల్ని అందరినీ ఎప్పుడూ కలుసుకుంటుంటాడు కిట్టు గారు. ఆయన ప్రత్యేకత ఏంటంటే ఇవాళ వినాయక చవితి సందర్భంగా మీరందరూ చాలామంది వచ్చున్నారు. ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరికి పేరున కూడా మాగుంట కుటుంబం తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు మీకు అందరూ కూడా తెలుపుకుంటూ చల్లగా చూడాలి ఆ వినాయకుడు అందరూ మీ కుటుంబాలంతా. కిట్టు గారి సేవా కార్యక్రమం అనేది మీకు అందరికీ కూడా తెలిసిన విషయం. అది తన వంతు కృషి చేస్తూ ఎప్పుడు కూడా వీలైనంత వరకు ప్రజలకు ఒక నమ్మకం కలిగించేటట్టుగా వారు చేస్తున్న కార్యక్రమాలు మనం చూస్తున్నాం. ప్రోత్సహించాలి. సోదరుడు కిట్టు గారిని ఇంకా ఎక్కువ కూడా సేవా కార్యక్రమాలు చేసేదానికి మీ అందరి ఆశీస్సులు కూడా అవసరం అనేది మరొకసారి నేను తెలుపుకుంటూ కూడా ఈ రోజున మన ఆతిథ్యాన్ని స్వీకరించి ఇక్కడికి వచ్చేసినటువంటి మన పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి మన కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. పంగుళూరులో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పింఛన్లు పంపిణీ చేశారు. 41 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు మంత్రి అందజేశారు. అసిస్టు మెగా సంస్థలు సిఎస్ఆర్ నిధులతో 316 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులందరికీ సైకిళ్లు అందచేయటమే లక్ష్యమని అన్నారు. ఒంగోలు ఉద్యోగోన్నతి ఫౌండేషన్ సహకారంతో 3 లక్షల మేర ఉపకార వేతనాలు అందజేశారు. ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా
ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని అన్నారు. పార్టీల రంగులు గుర్తులు లేకుండా విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ అందజేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పటిదాకా 3000 సైకిళ్ళు పైన మన కాన్స్టిట్యూన్సీలో ఇచ్చాం. మన టార్గెట్ ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలందరూ కూడా సిఎస్ఆర్ గ్రాంట్ ద్వారా, సిఎస్ఆర్ గ్రాంట్ అంటే కొంతమంది వ్యాపారస్తులు వ్యాపారం బాగా చేస్తూ ఉంది, కొంత డబ్బుని ప్రజాసేవ కోసం ఖర్చు పెట్టాలి. ఆ డబ్బుల్ని మనమే అడిగి మన కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన హై స్కూల్స్ లో పిల్లలు చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళందరూ సైకిల్స్ ఇస్తే 6, 7, 8, 9, 10 తరగతులకు సంబంధించిన అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరు కనుక సైకిల్ ఇస్తే కొంతవరకు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందనమాట. ఇప్పటిదాకా 3000 మంది దాదాపు ఇచ్చాము. రాబోయే రోజుల్లో డిసెంబర్ నాటికల్లా మన కాన్స్టిట్యూన్సీలో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్స్ కానీ 6th నుంచి చదివే పిల్లలందరూ కూడా తప్పకుండా ఈ సైకిల్స్ అన్ని కూడా అందజేస్తాం. ఈ సైకిల్స్ కి ముఖ్యంగా క్యాంపెయిన్ రన్ చేస్తూ ఉన్నారు. అధిష్కోవడం పెట్టుకుని ఆర్గనైజ్ చేసి క్యాంపెయిన్ రన్ చేస్తున్నాం. దాంతోపాటు మెగా కంపెనీ అని ఒక కంపెనీ ఉంది, మన దగ్గర కూడా ఈ రోడ్ వేస్తున్నారు, బొంగుళూరు రోడ్. వాళ్ళు కూడా ఒక 50 లక్షల రూపాయలు సిఎస్ఆర్ గ్రాంట్ ఇచ్చారు మనకి సైకిల్ కోసం. అంటే దాదాపు 1000 సైకిల్కి వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చారు. వాళ్ళకు కూడా స్కూల్ తరఫున, నా తరఫున, మందిర వర్గ ప్రజల తరఫున, అసిస్ట్ వాళ్ళకి, మెగా వాళ్ళకి అందరూ కూడా మార్కాపురం పట్టణంలోని మొదటి వార్డులో తర్లుపాడు మండలం మేకలవారిపల్లి గ్రామంలో సామాజిక పెన్షన్లు లబ్ధిదారులకు శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి స్వయంగా అందజేశారు. అవ్వాతాతలను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం తర్లుపాడు మండలం ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేస్తున్న బుడ్డపల్లి గ్రామంలో సీసీ డ్రైన్లకు శంకుస్థాపన చేశారు. గ్రామస్తులు పలు సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే అధికారులకు ఫోన్ చేసి వాటిని పరిష్కరించాలని అన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ డబ్బులు సరిపోతున్నాయా నీకు? డబ్బులు తీసుకో. వీళ్ళకు కొద్దిగా కాలనీ ఉంది, ఆ కాలనీకి లైన్ లేదు, ఎలక్ట్రికల్ లైన్. ఒక 3-4 స్తంభాలు పడతాయేమో. మీరు ఇమ్మీడియట్ గా చేస్తే, ఎందుకంటే వాళ్ళకి పాములు వచ్చి గందరగోళంగా ఆడవాళ్ళందరూ భయపడతా ఉన్నారు. మీరు ఏమైనా చేయండి, 2-3 రోజుల్లో కంప్లీట్ చేయండి. బుడ్డపల్లి కాలనీ వరకు లాగితే ఆల్రెడీ ఊర్లో కూడా ఒక 2 పోర్లు ఉన్నాయంటే, 1-2 పనికి వస్తాయేమో అవి వాడుకొని, 1-2 పనికిరాని ఉంటే కొత్తది చేసైనా సరే మీరు ఇమ్మీడియట్ గా లైన్ లాగించాల. దీని మీద పెట్టి దీన్ని కంప్లీట్ చేయొచ్చు. ఓకే, పంపించండి. ఓకే, ఇక్కడ నీ పేరేం పేరమ్మా? ఇంటి పేరేంది? దేవేళ్ళ రమణ పేరు. వాళ్ళ ఇంటి దగ్గర, అంటే వాళ్ళ కాలనీ, అంటే ఊర్లో మన వాళ్ళు ఉన్నట్లే నాయకులు వీళ్ళందరూ చూపిస్తారు, కానీ మీకు ఎవరిని అడిగినా చూపిస్తారు, ఇబ్బంది ఏం లేదు. ఈరోజు పంపించండి. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. మర్రిపూడి మండలం పన్నూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ పింఛన్లు తొలగిస్తున్నారంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. అర్హులైన ఏ ఒక్కరి పింఛను ప్రభుత్వం తొలగించడం లేదని స్పష్టం చేశారు. ప్రతి నెల 1వ తేదీనే రాష్ట్రంలో 63 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని చెప్పారు. పన్నూరు గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గ్రామంలోని బీసీ ఎస్సీ కాలనీ ప్రజలు దూరంగా ఉన్న కుళాయి నుంచి మంచినీరు తెచ్చుకుంటున్నామని మంత్రి దృష్టికి తీసుకురాగా తాగునీటి సమస్య పరిష్కారానికి తక్షణమే ఆయా కాలనీల్లో 4 వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో అవసరమైన సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మిస్తామని చెప్పారు. కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ నారాయణ, ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, ఎంపీడీఓ జగదీష్, తహసీల్దార్ జనార్దన్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎంత పెద్దమ్మా? 4000 చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. ఎవరు డబ్బు పేట దగ్గర నుంచి ఎంత డబ్బులు మిగిలింది?
మా ముగ్గురు పిల్లలు మొత్తం తర్వాత గ్యాస్ డబ్బులు వచ్చాయమ్మా. ఎన్నిసార్లు చేసా? ఎవరు పోయా? 3 సార్లు. మామూలుగా ఛార్జ్ ఎంత మిగిలింది? 3 సార్లకి దాని టికెట్ మీద వస్తాయి కదా. ఒకసారి 140, 3 సార్లకి 500 రూపాయలు మిగిలిగా. పెద్ద నువ్వు ఎక్క బస్సు? నువ్వు ఎక్కలా? మీరెవరు ఎక్కలేదా బస్సు? మర్రిపూడి మండలానికి 5,461 మందికి 2,39,000 మందిని మనం 2,39 లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. ఈ పన్నూరు గ్రామానికి 293 మందికి 12,62,000 రూపాయలు మనం పెన్షన్ల రూపంలో ఖర్చు పెడతా ఉన్నాం. అంతేకాకుండా రైతులకు కూడాను అన్నదాత సుఖీభావ కింద ఈ గ్రామంలో 109 మంది రైతులకు 433 మంది రైతులకి 21,65,000 రూపాయలు మొదటి విడత కింద జమ చేయడం జరిగింది. చెప్పిన దాని ప్రకారం మనం 7,000 రూపాయలు, కేంద్రం ఇచ్చే 2,000కి, రాష్ట్రం ఇచ్చే 5,000 కలిపి 7,000 రూపాయలు జమ చేయడం జరిగింది. మళ్ళీ ఇంకొకసారి 7,000, తర్వాత 6,000 రూపాయలు జమ చేస్తాం. తల్లికి వందనం కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మన గ్రామంలో 458 మందికి సచివాలయం ప్రాంతీయ పరిధిలో 458 మందికి 59,54,000 రూపాయలు పంపిణీ చేశాం. గతంలో ఎన్నెన్నో చేశారు, 13,000 ఇచ్చి సరిపెట్టారు. ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం మేము ఎన్నికల ముందు జిల్లాకు పరిమితం ఉన్నాం. విజ్ఞప్తులు పరిశీలించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చూసాం. ఆడబిడ్డలకి అని ఉన్నాం మేము. అందువల్ల ఉద్యోగస్తులైనా ఉన్నత సంపన్నులైనా కానీ చూడకుండా ప్రతి ఆడపడుచుకి ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరిగింది. ఇందాక ఇక్కడే నేను ఒక అమ్మాయిని అడిగాను, విజయవాడ నుంచి లాస్ట్ స్టూడెంట్ వచ్చింది. ఆ అమ్మాయికి 230 రూపాయలు దగ్గర ఒక ఛార్జీ మిగిలింది. కొంతమంది ఒంగోలు వెళ్ళి వచ్చా ఉన్నారు, మరిచెట్లపాలెం పోయిచ్చా ఉన్నారు, వీరాలు పోయిచ్చారు. ఒక్కొక్కరు 4 సార్లు 3 సార్లు పోయిచ్చా ఉన్నారు. ఇది వాళ్ళ కుటుంబాలలో ఎంతో ఒక ఆర్థిక ఉపయోగంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సంతనూతలపాడు మండలం మంగమూరు గ్రామంలో ఎన్టీఆర్ సామాజిక భద్రత భరోసా పెన్షన్లు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పంపిణీ చేశారు. ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు 4,000 రూపాయలు ఎమ్మెల్యే అందజేశారు. మండల పార్టీ అధ్యక్షుడు మద్దినేని హరిబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బూరి శ్రీనివాసరావు, నల్లూరి కృష్ణారావు, నల్లూరి ఆదినారాయణ, అబ్బూరి శ్రీనివాసరావు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు కంకణాల గోపి, కొండసింగు రాజు, పరుసు బుజ్జి, తేళ్ల పుల్లయ్య, కంకణాల నాగరాజు, పైడి యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. రైతుల వద్ద ఉన్న నల్లబర్లి పొగాకును పూర్తిగా కొనుగోలు చేయాలని రైతు సంఘం నాయకులు టి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. నగరంలోని కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ఏడాది నల్లబర్లి పొగాకు పంటను పండించినప్పటికీ రైతుల వద్ద ఉన్న పొగాకును కొనుగోలు చేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుందని అన్నారు. ప్రైవేటుగా ఉన్న వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న సందర్భంలో ప్రభుత్వం గిట్టుబాటు ధరతో రైతుల వద్ద ఉన్న పొగాకును మొత్తాన్ని కొనుగోలు చేస్తామని చెప్పి కేంద్రాలు ప్రారంభించి కొద్ది మొత్తంలో పొగాకు కొనుగోలు చేసి తర్వాత నిలిపివేశారని, ప్రభుత్వం రైతుల వద్ద ఉన్న పొగాకును వెంటనే కొనుగోలు చేయాలని అన్నారు. ఇప్పటికే ఒక్కొక్క రైతుకు 50,000 నుంచి 70,000 వరకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం వెంటనే రైతుల వద్ద ఉన్న పొగాకును కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జయంతి బాబు, పొగాకు రైతులు మేకల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పొగాకును వెంటనే రైతుల ఐక్యత
ఐక్యత, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రైతుల దగ్గర నిల్వ ఉన్న పొగాకుని వెంటనే నల్లబర్లి పొగాకు 6 ఎకరాలు వేశానండి. పొగాకు కొనుగోలుకి వేరే ప్రైవేట్ వాళ్ళు వస్తే కంపెనీ వాళ్ళు మేము కొంటున్నాము అని చెప్పి ప్రైవేట్ వాళ్ళు తక్కువ ధరకు కొంటారని చెప్పి కంపెనీ వాళ్ళు కొంటామనే తలకి కంపెనీ వాళ్ళ కోసం ఆపేవండి. కంపెనీ వాళ్ళు ఆపేసిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ మన వాళ్ళు గవర్నమెంట్ ప్రభుత్వం వాళ్ళు మేము కొంటామని చెప్పిన తర్వాత వాళ్ళు కొంటే 12 ఏళ్ళు వస్తాయి, వీళ్ళు కొంటే 5-6 ఏళ్ళే కదా అని చెప్పి ఆపుకున్నామండి. గవర్నమెంట్ ఇప్పుడు ఆపేసిందండి. అది వెంటనే కొనుగోలు చేస్తే మేము ఒడ్డున పడతాం, లేకపోతే మా పరిస్థితి అల్లకొల్లంగా ఉండేటట్టు ఉందండి. దాన్ని బట్టి మీరు వెంటనే కొనుగోలు చేయాలండి. నల్లబర్లి సాగు చేసినటువంటి రైతుల పరిస్థితి ముందు నెయ్యి వెనక గొయ్యిలాగా తయారైంది. ఈ పాటికే ఫిబ్రవరి నుంచి రైతులు పొగాకు కొనుగోలు చేయాలని చెప్పి ఆందోళన చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం మేనమేషాలు లెక్కించి చివరికి రైతుల ఆందోళన ఫలితంగా పొగాకు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఒప్పుకొని ఈ పాటికే కొనుగోలు కేంద్రాలు తోటి ప్రారంభించడం జరిగింది. అయితే ప్రకాశం జిల్లాలో 6,000 మెట్రిక్ టన్నులు రైతుల దగ్గర నిల్వ ఉందని వ్యవసాయ శాఖ వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు లెక్కలు తేల్చారు. కానీ ఇప్పటి వరకు కొనుగోలు పరిస్థితి చూస్తే 1 మెట్రిక్ టన్నులు మిలియన్ టన్నులు మాత్రమే ఈరోజు ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగింది. గత వారం రోజుల నుంచి ప్రభుత్వం కొనుగోళ్లు పూర్తిగా నిలిపివేశారు. కొంటారా లేకపోతే మిగతా పొగాకు పరిస్థితి ఏమిటనేది ఈరోజు రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అసభ్య పదజాలంతో దూషించారని నిరసిస్తూ ఒంగోలు బీజేపీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు నినాదాలు చేశారు. మాతృమూర్తిని కించపరిచే విధంగా మాట్లాడి పైశాచిక ఆనందం పొందుతున్న రాహుల్ గాంధీ చర్యలను ఖండించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. Congress party! Down, down, Congress! Down, down, Rahul Gandhi! Rahul Gandhi! Rahul Gandhi! Down, down, Rahul Gandhi! అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందజేస్తున్నాం. వైసీపీ నాయకులు చేసే అసత్య ప్రచారాలు నమ్మవద్దని చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య అన్నారు. చీరాల 2వ వార్డులో ఉదయం 6 గంటల నుంచి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. వీరి వెంట ఏఎంసీ చైర్మన్ జనార్దన్, మున్సిపల్ చైర్మన్ సాంబశివరావు, కమిషనర్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఇవాళ ప్రజలందరూ కూడా పాల్గొన్నారు. అన్ని ప్రాంతాల్లో దాదాపు 10 అన్ని రకాల వాళ్ళకి 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు ఈ పద్ధతిలో పెన్షన్లన్నీ కూడా ప్రజలకి ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ ఒకసారి మనం చూసినట్టుగా కానీ అయితే భవిష్యత్తు గ్యారంటీ 6 గ్యారంటీస్ కింద మేము ఆనాడు ప్రజా సంక్షేమంలో ప్రజల యొక్క మధ్య మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నెరవేర్చాం. ఒక పెన్షన్లు ఇవ్వడం అయితేనే, గ్యాస్ సిలిండర్లు, అలాగే తల్లికి వందనం, స్త్రీశక్తి, రైతు భరోసా ఇలాగా ఇస్తూ నేతన్న మత్స్యకారుల భరోసా ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొని ఈరోజు ఒక పక్క నుంచి సంక్షేమం, మరో పక్క నుంచి అభివృద్ధి కూడా చేసుకుంటూ వెళ్తున్నాం. రాజధానిని నిర్మిస్తున్నారు, మరొక పక్క పోలవరాన్ని కూడా నిర్మించుకుంటూ ముందుకు వెళ్తున్నాం.
ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఆయుష్ ఫార్మసీ సర్టిఫికేట్ల పరిశీలన కార్యక్రమం చేపట్టడం జరిగిందని అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ సాయి సుధాకర్, డాక్టర్ వై శేఖర్ తెలిపారు. ఒంగోలు పాత రిమ్స్లోని ఆయుష్ ఆర్జేడీ కార్యాలయంలో 3 జిల్లాల పరిధిలోని ఆయుష్ ఫార్మసీ లైసెన్సుల ప్రక్రియను ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. ఆయుష్ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేటర్ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఒంగోలు రీజియన్ పరిధిలోని ఆయుష్ ఫార్మసీ సర్టిఫికేట్ల పరిశీలనతో పాటు ఫార్మసీ ప్రస్తుత పరిస్థితి, రెన్యువల్స్, డ్రగ్ ఇన్స్పెక్టర్తో కలిసి పరిశీలన చేయడం జరిగిందని అన్నారు. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి రెన్యువల్స్ చేసుకోవాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమైందని, దానిని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రీజనల్ పరిధిలో మేళా నిర్వహించి 2 రోజుల పాటు సర్టిఫికేట్లు పరిశీలన చేసి ఫార్మసీలను తనిఖీ చేసి సర్టిఫికేట్లు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భీమనాథ్, డాక్టర్ భ్రమరాంబ, సూపరింటెండెంట్ కోటేశ్వరమ్మ పాల్గొన్నారు. అప్రూవ్డ్ ప్రొడక్ట్స్ లిస్ట్ గవర్నమెంట్ ఇవ్వండి. అది అప్రూవ్డ్ లిస్ట్ ఇచ్చేస్తే అడిషనల్గా మీ టోటల్ 16 ప్రొడక్ట్స్. అశ్విని, పద్మావతి, ప్రస్తుతం ఉన్న డైరెక్టర్ గారు అలా పెండింగ్ అంటే కొన్ని అడ్మినిస్ట్రేటివ్ కారణాల వల్ల ట్రాన్స్ఫర్స్ అవ్వడం అట్లా వీటన్నిటి వలన కొంచెం అలా పెండింగ్ ఉందండి. వాటిని ప్రస్తుతం ఉన్న డైరెక్టర్ గారు ఏంటంటే ఇలా కాదు, మీరు పని చేయండి, మేళాలాగా కండక్ట్ చేసి జోన్ 1 అక్కడ ఆ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ మేళా దగ్గరికి వచ్చేసి అక్కడక్కడే వీలైనంత వరకు వాళ్ళు ఏమేమి ల్యాకినర్స్ ఉన్నాయో వాళ్ళకి వివరించి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని కుదిరితే అక్కడే రెన్యూల్ అయ్యేటట్టుగా చూడండి. అది ఆ ఇష్యూ తీసుకొస్తే నేను అక్కడికి వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళు చేసేద్దాం. పెండింగ్లో ఏమన్నా ఉంటే వాళ్ళని కొంత టైం ఇచ్చి వెంటనే వాళ్ళ ఆ ఫామ్స్ అవి సబ్మిట్ చేస్తే ఫైనలైజ్ చేసేసి తొందరగా ఈ మేళాల ద్వారా మనం ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న ఆయుష్ ఫార్మసీ లైసెన్సెస్ని వాటిని తొందరగా మనం వాళ్ళ ప్రొపరేటర్స్ వాళ్ళకి మనం అందజేయాలన్న ఉద్దేశంతో ఈ మేళాలు కండక్ట్ చేస్తున్నారండి. సో ఈ మధ్య ఏంటంటే ప్రభుత్వం నిబంధనలు సడలించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2021లో పర్పెచువల్గా చేయమని ఇచ్చారు. అంటే ఒకసారి రెన్యువల్ అయిపోయిన తర్వాత ఫార్మసీ అది పర్మనెంట్గా ఉంటుందన్నమాట. బట్ రెన్యువల్ అనేది చేసుకోవాలి. ఇది జిఎంపీకి గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్టిఫికేట్ అని ఒకటి ఇస్తారు. ఇది కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత ఒక 6 నెలలకు ఇస్తారు. దాన్ని జిఎంపీకి మళ్ళీ ఇన్స్పెక్షన్ చేసేసి డ్రగ్ ఇన్స్పెక్టర్లు అది నీట్గా ఉందా, హైజీనిక్ కండిషన్స్ బాగున్నాయా, డ్రగ్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదా, ఫార్ములాస్ కరెక్ట్గా చేస్తున్నారు లేదా, ఏదైతే లైసెన్స్ ఇచ్చారో లైసెన్సింగ్ అథారిటీ దాని ప్రకారంగా ఇంగ్రీడియంట్స్ చేస్తున్నారు లేదా ఇవన్నీ చెక్ చేసి జిఎంపీ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తుంటారు. సో అందులో భాగంగా ఈ పెండింగ్ ఏదైతే ఉన్నాయో అవి ఇమీడియట్గా డిసైడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు అడిషనల్ డైరెక్టర్స్, డ్రగ్ ఇన్స్పెక్టర్స్, మా ఆడిట్ ఆఫీస్ సిబ్బంది మేమందరం కలిసి ప్రజలకి త్వరగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ మేళాలు కండక్ట్ చేయడం జరుగుతుంది. కొనకన్నమెట్లలో శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన రైతుల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించి అప్పటికప్పుడే రెవెన్యూ అధికారులకు పలు సూచనలు చేసి వాటి పరిష్కరించారు. రైతులు న్యాయబద్ధమైన భూ సమస్య ఉంటే తక్షణమే రెవెన్యూ అధికారులు పరిష్కరిస్తారని ఎమ్మెల్యే అన్నారు. కనిగిరి ఆర్డీఓ, కొనకన్నమెట్ల తహసీల్దార్, విఆర్ఓలు, సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వం నుంచి వచ్చిన సబ్సిడీ వ్యవసాయ పిచికారీ డ్రోన్ను ఆవిష్కరించారు. మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు జీరో ఖాతాలు ఉన్నాయి. జీరో ఖాతాని ప్రభుత్వం పని చేయొద్దు, మేము ఒక డైరెక్షన్ ఇచ్చేంత వరకు అని చెప్పింది. రెండవది అసైన్మెంట్లు, అగ్రిమెంట్ల మీద గతంలో చాలా వరకు జరిగాయి. పూర్వకాలం రోజులు పోయాయి. ఇప్పుడు అంతా కూడా లేటెస్ట్ యుగాలు వచ్చినాయి. ఇప్పుడు లేటెస్ట్ యుగాలలో అగ్రిమెంట్ల మీద ఆన్లైన్ లెక్కడం లాంటి వాళ్ళ పేర్ల మీద చేయడం ఇటువంటి ప్రస్తుతం ఆఫ్ చేసింది గవర్నమెంట్. ఇది ఇక్కడ ఎంఆర్ఓ గారు లేకుంటే ఆర్డీఓ గారు లాంటి కలెక్టర్ గారు వీళ్ళ పరిధిలో ఆపింది కాదు.
ఇది స్టేట్ వైడ్ గా మనకు ఒక్కరికి ఉన్న సమస్య కూడా కాదు. స్టేట్ వైడ్ గా యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి అందరికి కూడా ఈ రకమైనటువంటి సమస్య ఉంది. దీనికి కూడా ఒక శాశ్వత పరిష్కారం తీసుకొద్దామన్న ఉద్దేశంతో ప్రభుత్వం హామీ చేసిన బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒంగోలు 33వ డివిజన్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. కాలనీ వాసుల సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. సమావేశాలకు మొక్కుబడిగా రాకుండా సమగ్ర సమాచారంతో రావాలన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. కలెక్టరేట్లో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం. నగరంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. ఘన స్వాగతం పలికిన నిర్వాహకులు. డి న్యూస్లో నేటి మాట. ఒక బంధం కలుపుకోవాలంటే రుణం ఉండాలి, కలుపుకున్న బంధం నిలుపుకోవాలంటే గుణం ఉండాలి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.